సుప్రీంకోర్టు ఇచ్చిన ఎస్సీ వర్గీకరణ తీర్పును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య. ఎస్సీ వర్గీకరణపై సుప్రీం ఇచ్చిన తీర్పు కాదని ప్రధాని మోదీ తీర్పుని ఆరోపించారు. ఈ తీర్పుతో రాష్ట్ర వ్యాప్తంగా మాల కులస్తులకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. హలో మాలా చలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. కేంద్రం తీరును నిరసిస్తూ ఈ నెల 8 నుంచి 10 వరకు ఢిల్లీలో రాస్తారోకో చేస్తామన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ఎప్పుడు గెలిచినా మాలలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు చెన్నయ్య. వ్యతిరేక పోరాట సమితి తరపున రాష్ట్ర వ్యాప్తంగా మాలలకు తీరని అన్యాయం జరుగుతుంది. ఏంటంటే ఈ తీర్పు సుప్రీంకోర్టుది కాదు, మోడీ తీర్పు. ఈ మోడీ ఏంటంటే రాజకీయంగా న్యాయవాదుల వెనుక మోడీ ఉండడు. మోడీ కానీ, కిషన్ రెడ్డి కానీ, వెంకయ్య నాయుడు కానీ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా ఉండడానికి కూడా మేము నమ్ముతున్నాం. ఏంటంటే చంద్రబాబు నాయుడు కుప్పంలో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం వర్గీకరణ చేస్తా అని చెప్పిండు. అది మాట తప్పకుండా ఢిల్లీకి పోయి అది ఎప్పుడు గెలిచినా చంద్రబాబు నాయుడు మాలల ద్రోహి అని కూడా మేము నమ్ముతున్నాము. అందుగురించనే ఈ తీర్పు మోడీ తీర్పు, ఈ తీర్పును మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అందుగురించనే ఏడికి మాలలే దొరికిండ్రా ఈ ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేసేది ఏంటంటే హలో మాలా చలో ఢిల్లీలా మేము 8 తారీఖు నాడు, 9 తారీఖు నాడు, 10 తారీఖు నాడు రస్తారోకోలు, ధర్నాలు పెద్ద ఎత్తున చేసి బీజేపీ గవర్నమెంట్కు గుణపాఠం చెప్పి మేము మేడలోంచి ఏది సుప్రీంకోర్టును మేము ఆశ్రయిస్తాం. ఏది 7 మంది న్యాయవాదులు ఆ రోజు తీర్పిచ్చిండ్రు. సుప్రీంకోర్టు తీర్పు ఎట్టిచ్చింది, ఇది చెల్లదని తీర్పిచ్చింది. అదే సుప్రీంకోర్టు మళ్ళీ ఇది ఇప్పుడేమన్నది, చేసుకోవచ్చు అని ఇచ్చేది. ఇది న్యాయమా అన్యాయమా? ఓట్ల ఇట్లా మారినాక మామూలు మనుషులు ఎట్లా ఉంటారు? గౌరవించేది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు మేము గౌరవిస్తాం. గౌరవించేది మీరు నమ్మకం పెట్టుకోలేదు. అందుగురించనే మేము 9 మంది న్యాయవాదులతోటి మేము రిపిటిషన్ వేసి మేము అడ్డుకుంటాం. రేపు ఎంతవరకైనా కూడా మేము ఆగమని కూడా అందుగురించే చలో ఢిల్లీ పెట్టి అన్ని సంఘాలలో అందరూ నాయకులము ఐకమత్యమై మేము పోరాటం మీద మేము తెచ్చుకుంటాం, సాధించుకుంటాం, వర్గీకరణను అడ్డుకుంటామని కూడా డిమాండ్